హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దెన్ ఈ వ్లాగ్ వచ్చేసి December 31st నైట్ వ్లాగ్ అనమాట. ఇక్కడైతే టైం వచ్చేసి 7:30 దాటింది. యాక్చువల్గా మా వేదకి డిన్నర్ టైం ముందే అనమాట. ఆ రోజు ఏమంటే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బయటికి వెళ్తే వన్స్ ఇంక లోపలికి రాదనమాట. అందుకోసమని ఇంకా వచ్చినప్పుడే పెట్టేస్తున్నాను, ఇంకా తినేసేస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను దోశ పిండిని తయారు చేసుకోవడానికి మిల్లెట్స్తో నానబెట్టేసుకున్నాను. ఇదేమంటే ఒక 7 to 8 అవర్స్ పాటు ముందుగానే నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత మిక్సీ పెట్టుకొని మళ్ళీ ఒక 7 to 8 అవర్స్ పాటు పిండి అంతా కూడా బాగా పులి పెట్టుకోవాలన్నమాట. అందుకోసమని అంటే మనం మామూలుగా రైస్తో చేసుకునేప్పుడు ఎలా అయితే నానబెట్టుకొని పులి పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే దీనికి ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా పడుతుందన్నమాట. ఇంక నేను ఇక్కడ ఏమంటే ఆఫ్టర్నూనే తీసుకొచ్చేసి నానబెట్టుకున్నాను. ఇంకా నైట్ టైంలో పిండి వేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇదంతా నైట్ అంతా కూడా ఇలా బయటే ఉంచేస్తున్నాను, ఫ్రిడ్జ్లో కాకుండా. అయిపోయింది అందరూ పెట్టింది. ఆయన ఇప్పుడు క్లాప్స్ చీకటిగా పడుతుంది పెట్టు. అదే మజా మరి. నేను కనపడాలి. పెట్టు. సో న్యూ ఇయర్ కదా, ఈ వ్లాగ్ అంతా మెమరబుల్గా ఉండాలి అని ఒరిజినల్ వాయిస్తో షేర్ చేశాను. అందులోనూ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఇయర్ కదా, సో నాకు అలా గుర్తుండిపోతుంది అనమాట. దాని టైం వచ్చేసి 10 దాటింది. ఇంకా రంగోలీ కూడా మేము ఎర్లీగానే స్టార్ట్ చేసున్నాం, ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. ఇంకా పిల్లలు కూడా 12 వరకు ఉంటారో లేదో అన్నట్టుగా ఇంకా ఎర్లీగానే కేక్ కటింగ్ అది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ రంగోలీ అంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే న్యూ ఇయర్ రోజు ఫ్రెష్గా రంగోలీతో స్టార్ట్ చేస్తున్నాను. ఎంత బాగుందో కదా ఈ ముగ్గు. చుట్టూ అవి కరెక్ట్గా అంటే ఏమంటారు మెజర్మెంట్ చేసి ఈ రంగోలీ గీసినట్లుగా ఎంత బాగా వచ్చిందో. ఇంకా నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ రంగోలీ అంతా ఏమంటే మా స్ట్రీట్లో వేసున్నారు కదా, సో అవన్నీ కూడా గుర్తుండిపోతాయి అన్నట్టుగా నేను అన్నీ క్యాప్చర్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. బట్ బాగున్నాయి కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా నైట్ వచ్చేసేమంటే ఎర్లీగానే పడుకుండిపోయాం, అంటే 12 వరకు కూడా లేము. మా వేద ఎర్లీగానే పడుకుండిపోయింది, అంటే 10 దాటి 10:30 11 అలా అయింది. ఇంకా మా వారు కూడా బయటికి వెళ్ళి ఉన్నారు. తను ఎప్పుడు వచ్చాడో కూడా నాకు తెలియదు, అంటే ఇంకా ఈలోపే పడుకుండిపోయాను.
ఇంతకీ నేను మెయిన్ విషయం షేర్ చేయడం మర్చిపోతున్నాను. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఈ సంవత్సరంలో ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా చేయాలి అని కష్టపడుతూ, అది కూడా కష్టపడండి రిజల్ట్ అయితే రాదండి. మీరు కష్టపడండి, ఎంత కష్టపడితే అంత మంచిది. సో అలా కష్టపడుతూ మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవే అన్నమాట మా స్ట్రీట్లో రంగోలీ డిజైన్స్. ఈ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇంటి లోపలికి వెళ్దాం. ఇంకా ఫస్ట్ కిచెన్ చూపిస్తున్నాను. అంటే నైట్ ఎలాగో లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ బ్యాటర్ చూసారా, నేను నైట్ 9:30, 10 ఆ టైంలో వేసున్నాను. ఇంకా మార్నింగ్కే ఇలా పిలిచిందనమాట. ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకోవాలి వీటితో. దేనికి బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ బర్త్డే. మా వేద కూడా నేను బ్లెస్ చేస్తున్నాను వేదని. ఈ న్యూ ఇయర్కి స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటూ అమ్మని ఏడిపించకుండా ఇంట్లో నాకు గోల్ చేయకుండా ఉండాలి అని బ్లెస్ చేస్తున్నాను. తదాస్తు తదాస్తు వేరాస్తు కదా, తదాస్తు. అమ్మ చెప్పిన వాడు బుద్ధిగా వినాలి. అప్పుడే నీకు కొన్ని చాక్లెట్లు, లాలీలు, ఐస్ క్రీమ్లు ఐస్. అసలు అదేంటో తెలియని దాంట్లో డాలీలు అంట. యాక్చువల్గా ఈ న్యూ ఇయర్ వచ్చేసి సాటర్డే వచ్చింది కదా, ఇంక నేను మార్నింగే పూజది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ మా వేదకి ఏమంటే మార్నింగ్ మిల్క్ వద్దంట, అలాగే కర్డ్ రైస్ కలుపుకున్నాను, అది కూడా వద్దంట. ఇది నేను ఎన్ని రోజుల నుంచి దాచిపెట్టున్నాను. వీళ్ళ డాడీ వస్తే చాలు ఎక్కడెక్కడ ఉన్నామో మొత్తం అలా బయటకు వచ్చేస్తాయన్నమాట. ఇంకా అలా ఈ నుటెల్లా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా పండగ చేసుకుంటుంది. చాక్లెట్ అయితే ఒక్కటే తినేసేది, బట్ ఈ నుటెల్లా ఉండేసరికి ఇంకా ఆ సీసానే ముందు పెట్టేసుకొని లాగించేస్తుంది అనమాట. పోనీలే ఇంకా న్యూ ఇయర్ కదా అలా అని నేను వదిలేశాను. అండ్ ఇంకోటి నుటెల్లా కూడా పిల్లలకి మంచిదట, నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. చాక్లెట్ కదా, ఎలా మంచిదా, బాగుంటుందా లేదా అని అనుకున్నాను, బట్ పర్లేదంట, పిల్లల హెల్త్ కూడా మంచిది అని చెప్పేసి అనేసరికి ఓకే అని వదిలేస్తున్నాను. ఇంక ఇక్కడ బ్యాటర్ వచ్చేసి హాఫ్ పార్ట్ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. ఇంక ఈవినింగ్కి కానీ నైట్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని. ఇంకా మిగిలిన హాఫ్ పార్ట్తో దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడేమంటే నేను పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇది తులసి మాల కట్టడానికని తీసుకొచ్చుకున్నాను. ఇంకా వన్ సైడ్ ఏమంటే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను, రెడ్ చట్నీ. మీకు ఆల్రెడీ షేర్ చేస్తున్నాను కదా గార చేసినప్పుడు, అదే అనమాట. అంటే ఇంకా ఈ మిల్లెట్స్లోకి వైట్ చట్నీ అంటే పల్లి చట్నీ అంత టేస్టీగా ఉండదు అని చెప్పేసి నేను ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా లాస్ట్ టైం ఒకసారి చెప్పున్నాను కదా, ఓన్లీ మిల్లెట్ పిండితోనే దోశలు ప్రిపేర్ చేయడం ఎలాగో అనేది. బట్ ఇప్పుడేమంటే నేను కొంచెం మినపగుండ్లను కూడా అంటే 1:2 రేషియోలో తీసుకున్నాను. 1 కప్పు మినపగుండ్లకి 2 కప్పుల వరకు మిల్లెట్స్ ఏదైనా సరే, కొర్రలు, అరికెలు, సామలు, ఇలా ఏదైనా కూడా తీసుకొని మీరు నైట్ నానబెట్టుకొని ఇందాక చెప్పిన ప్రొసీజర్నే ఫాలో అవుతూ నెక్స్ట్ డే మీరు ఎలా అయితే దోశలు ప్రిపేర్ చేసుకుంటారో అలాగే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మెయిన్గా ఏమంటే మా వేద ఈ మధ్యన రైస్ కుక్ చేస్తాను కదా, కొంచెం చప్పగా ఉండేసరికో ఏమో తెలియదు కానీ రైస్ అంత ఇష్టపడట్లేదు. పోన్ అలవాటు అవుతుందిలే అనుకున్నాము, బట్ రిజల్ట్ అయితే ఏం కనిపించలేదు. కాకపోతే తను దోశ ఇష్టంగా తింటుందన్నమాట. అలా ఇంకా రైస్ని స్కిప్ చేసి మిల్లెట్ పిండితోటే వేస్తున్నాను. బట్ ఫస్ట్ టైం అయినా పర్లేదు, ఫెయిల్ అవ్వకుండా వచ్చింది. అలాగే మేము స్టార్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ కూడా మా వేద మీద బాగా వర్క్ అయింది. ఇది వచ్చేసి మీరు క్రిస్పీగా కావాలనుకుంటే పల్చగా వస్తుంది, అలాగే మందంగా కావాలనుకున్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఉంటుందిలే. మేబీ నేను బ్లాగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా హౌస్ అంతా ఇంత మెస్సీగా ఉండడం. యాక్చువల్గా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 10 లోపే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. బట్ వేద వాళ్ళ నానేమంటే లేట్ నైట్ అయింది కదా, ఇంకా తను ఇంకా అలానే పడుకుండిపోయాడు అనమాట, లేవలేదు. నాకు కొంచెం వర్క్ ఉండి నేను టౌన్ లోపలికి వెళ్ళాను. సో ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నియర్ టు 3 hours పట్టింది. బట్ షేర్ చేయడం మాత్రం ఇప్పుడు షేర్ చేయను, నెక్స్ట్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. అంటే నేను వెళ్ళే పని లేట్ అవుతుందని తెలుసు, అందుకోసమని ముందు నన్ను పంపించేసి తర్వాత నిదానంగా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చున్నాడు అనమాట. అలా ఇంకా ఈ హౌస్ అంతా మెస్సీగా తయారైపోయింది. ఆ పనే కాదు, నేనేమంటే ఇంకా ఇంట్లోకి కొన్ని వస్తువులు ఐటమ్స్ కూడా తీసుకోవాల్సి ఉండి అవి కూడా తీసుకొని వచ్చేసాను. ఇంక నాకు వచ్చిన దగ్గర నుండి ఈ క్లీనింగ్ సెక్షనే సరిపోయింది. నేను వచ్చేసరికి నియర్ టు 12 దాటిందనమాట. అంటే ఇంక లంచ్ టైం ఇవంతా కూడా క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి. ఆ రోజు ఏమంటే నేను ఇంకా మీకు వ్లాగ్లో షేర్ చేస్తున్నాను కదా తోటకూర బిర్యానీ, అదే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ఏమంటే నార్మల్ రైతా చేస్తే సరిపోతుంది. ఇంకా కర్రీ ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే అప్పటికే లంచ్ టైం అయింది కదా, ఇంకా లేట్ అయిపోతుంది. మెయిన్గా మా వేద తిని పడుకుంటుంది ఒక్కోసారి, ఇంకా అలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను కర్డ్ ఉంటే రైతానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బిర్యానీ లంచ్ చేస్తున్నాం అనమాట. దెన్ ఇక్కడైతే టైం వచ్చేసి 6 దాటింది. ఇంకా మార్నింగ్ కవర్లో తులసి తీసుకొచ్చున్నాను కదా, డే టైంలో అదంతా కూడా మాల కట్టేసుకున్నాను. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్కి ఆ కవర్ అలానే ఉంచేసాను. అటు ఇటు తీసుకెళ్తుంటాను కదా, దుమ్ము పట్టేస్తుంది బాగా అని, అదేమంటే ఆ వుడ్తో తయారు చేసిందనమాట. ఇంకా ఎర్లీగా పాడైపోతుందని చెప్పేసి ఆ కవర్ అలానే ఉంచేసాను. బట్ ఇప్పుడు తీయాల్సి వచ్చింది, అందుకే ఇంకంతా ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది కదా, సెక్షన్ అంతా అయిపోయి మెయిన్ థీమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సెట్ చేసేసుకుంటున్నాను. ఈ హడావిడి అంతా ఏంటో అనుకోకండి, నేనేమంటే 7 శనివారాల వ్రతం ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామికి, అది చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు కాదు, నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. ఏమంటే వ్రతంలాగా కానీ హోమంలాగా కానీ ఏదో ఒకటి సంథింగ్ చేసుకుంటే మంచిదేమో, ప్రశాంతంగా ఉంటుంది కదా అని అనిపించింది. బట్ ఓన్ హౌస్ ఉంటే ఇంకా బాగుండు, మనం అక్కడ ఏది చేసుకున్నా కూడా ఇంటికి కూడా వర్తిస్తుంది కదా అని చెప్పి అనిపించింది. నేను ఒక పని నుండి ఆఫ్టర్నూన్ వెళ్ళాను అని చెప్పాను కదా, ఆ పనికి సక్సెస్ఫుల్గా అవ్వాలి అని అదే రోజు స్టార్ట్ అవ్వడం, అలాగే కొత్త సంవత్సరం సాటర్డే ఇవన్నీ కలిసి వచ్చాయి. సో ఇంకా మేబీ ఈ ముహూర్తం పోతే నెక్స్ట్ ముహూర్తం ఎలా ఉంటుందో అన్నట్టుగా ఇంకెంత లేట్ అయినా అలాగే ఎంత కష్టమైనా పర్లేదు, నేను ఒక్కదాన్నే అయినా కూడా చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మెయిన్ మీరు నార్మల్ పూజ అయితే ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ సైడ్కి గణపతినికి కూడా పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఆరంభం మనం గణపతితోనే చేయాలి కదా, ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజకి అని. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను దీపాలు, పిండి దీపాలే పెట్టుకోవాలండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ పూజ అంటే వ్రతంలో. ఆ పిండి దీపాలు కూడా మీరు బియ్య పిండి అలాగే అరటి పండుని బాగా పండిందైనా తీసుకోవచ్చు, ఎలా అయినా ఇలా ఇవి 2 మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర పండు లేకపోతే పచ్చిపాలు, బెల్లం, బియ్యపిండి ఈ 3 మిక్స్ చేసుకొని
ప్రమిదల్లాగా వీటిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీరు బియ్యపిండిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే స్వామివారికి నువ్వులతో చేసిన ఉండలంటే చాలా ఇష్టం. అందుకోసమని నువ్వుల ఉండలు అంటే మీ ఇష్టం అండి. మీకు ఏదైతే ఓపికగా చేయగలరో చేస్తారో అనుకుంటే ఇంకా అవే చేయండి. నేనైతే ఇక్కడ వడపప్పు, పానకం, స్వామివారికి నువ్వుల ఉండలు, అలాగే ఈ పిండి దీపాలు ఇవే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్స్ అవి నేను నార్మల్గా తెప్పించుకున్నాను, ఇంకా అవే ఉంచేసాను. అక్షితలు అవన్నీ కూడా ముందుగానే రెడీ చేసేసుకున్నాను. 2 సైడ్స్ ఇలా దీపాలు వెలిగితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ వస్తూ తీసుకొచ్చున్నాను అనమాట. ఇవి ఇలా దీపాలు ప్రమిదలు కాకుండా మామూలుగా కొంచెం డిజైన్గా ఉంటాయని చెప్పేసి కొబ్బరికాయ లోపల దీపం వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇంకా ప్రమిదని ఇలా సెట్ చేసేసుకొని మీరు పిండి దీపం మొత్తం కూడా ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత నామాలు ఉంటాయి కదా, గోవింద నామాలు, ఇంకా గోవింద నామాలు పెట్టుకొని పూజని వ్రతాన్ని చేసేసుకోవచ్చు. ఇంక ఈ వ్రతం అంతా ఇక్కడ నేను మొదటి వారం చేస్తున్నాను కాబట్టి ఒకటే పిండి దీపం తయారు చేసుకుంటున్నాను. అదే రెండో వారం అయితే 2 పిండి దీపాలు, మూడో వారం అయితే 3 పిండి దీపాలు, అలా 7 వారాలలోపు 7 పిండి దీపాలు పెట్టాలన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే ఇష్టం కదా, అందుకోసమని 8వ వారం కూడా ఎక్స్ట్రాగా చేస్తారు ఉద్యాపన అని. ఇంకా మీకు ఓపిక ఉంటే ఆ రోజంతా పాలు పండు తీసుకోవచ్చు, లేదంటే ఒక్క పూట భోజనమే చేసి మార్నింగ్ అలాగే ఈవినింగ్ అంటే ఏ టైంలో అయితే వ్రతం స్టార్ట్ చేస్తారో ఆ పూట మాత్రం ఏమి తీసుకోకుండా, కుక్ చేసిన ఏమి తీసుకోకుండా ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. ఇంకా అలా వ్రతాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ముత్తైదుల్ని పిలిచి ఇంకా వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. అలాగే మెయిన్ థీమ్ ఏంటంటే ఎవరో ఒకళ్ళని దంపతుల్ని కూడా పిలిచి అన్నం పెడితే ఇంకా మంచిది. కాకపోతే ఇప్పుడు కరోనా టైం కదా, పిలిచినా వస్తారా అన్నట్టుగా డౌట్గా ఉంటే మాత్రం మీరు వృద్ధాశ్రమం ఉంటుంది కదా, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ పిల్లల అనాథాశ్రమానికి కానీ మీకు తోచినంత గుప్తదానం అంటే మనీ రూపంలో అయినా కూడా ఏ వారం ఆ వారందే ఇచ్చేసేయండి. అలాగే ఇంకొకటి మర్చిపోయాను, మీరు ఇలా పిండి దీపం తయారు చేసుకొని వెలిగించేప్పుడు ఒత్తులు మాత్రం కంపల్సరీగా 7 ఉండేలాగా చూసుకోండి. ఇంక ఇక్కడ నుండి నేను వ్రతాన్ని ఎక్కువగా అయితే షూట్ చేయలేదు, ఫోన్ అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది. వ్రతం ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నేను త్వరగా చేసేసుకున్నాను. ఆ తర్వాత షూట్ చేయడం కూడా మర్చిపోయాను, సారీ ఫర్ దట్. నేను నెక్స్ట్ వీక్లో ఎలా చేశానో అనేది మీకు మొత్తం ఫుల్ వీడియో షేర్ చేస్తాను. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.